రెంట్ హౌస్ వర్సెస్ ఓన్ హౌస్ కి కంపారిజన్ చేద్దాము. సపోజ్ హైదరాబాద్ లాంటి సిటీలో ఒక రెంట్ హౌస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, అదే ఓన్ హౌస్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఏంటని కంపారిజన్ ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఓన్ హౌస్. మీరు ఓన్ హౌస్ ఒక 1 CR అమౌంట్ పెట్టి తీసుకోవాలనుకుంటే 1 CR అమౌంట్ 20% డౌన్ పేమెంట్ చేసేసి మిగతా 80% అనేది మీరు హోమ్ లోన్ కి వెళ్ళారు. హోమ్ లోన్ వచ్చేసి 8.5% ఇంట్రెస్ట్ రేట్ అప్ టు 20 years. దీనికి ఈఎంఐ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 70,000 అవుతుంది. అలాగే రెంట్ హౌస్ తీసుకున్నట్లయితే మీకు సో ఎవ్రీ మంత్ మీరు 30,000 రెంట్ పే చేయాలి. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, ఈఎంఐ 70,000 మైనస్ 30,000 అరౌండ్ 40,000 ఉంటుంది కదా, ఆ 40,000 మీకు 12% రిటర్న్స్ వచ్చే వర్కౌట్ అయ్యేలా ఇన్స్ట్రుమెంట్ లో ఇన్వెస్ట్ చేయాలి రెంట్ హౌస్ కి. సో మీరు ఓన్ హౌస్ లో ఉన్నట్లయితే మీకు ఓవరాల్ కాస్ట్ 20 years కి అరౌండ్ మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, సొసైటీ మెయింటెనెన్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్, ఈ కాస్ట్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటే అరౌండ్ 20 years తర్వాత మీకు ఎంత ఖర్చు అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ 2 CR ఖర్చు అవుతుంది. అలాగే మీరు రెంట్ హౌస్ లో ఉన్నట్లయితే 20 years మీకు ఓవరాల్ కాస్ట్ 2.3 CR అవుతుంది ఆఫ్టర్ 20 years. ఆఫ్టర్ 20 years తర్వాత మీ ఓన్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 2.7 CR ఉంటుంది. అలాగే మీరు రెంట్ హౌస్ లో ఉన్నట్లయితే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3.9 CR ఉంటుంది. సో మీరైతే ఏది ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ షేర్ చేయండి.